అన్నారం గ్రామంలో గ్రామసభ. పర్వతగిరి మండలంలోని అన్నారం గ్రామంలో మంగళవారం ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారి పాష శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసాపై గ్రామస్తుల నుండి అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించారు. గ్రామ కార్యదర్శి సభలో లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు వస్తాయని, ఎవరూ అధైర్యపడవద్దని స్థానిక కాంగ్రెస్ నేతలు భిక్షపతి, మహేందర్ ప్రజలకు తెలిపారు. ప్రభుత్వ పథకాల నిర్వహణ నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యదర్శి మొహినుద్దీన్, టెక్నికల్ అసిస్టెంట్ అన్వేషణ, జూనియర్ అసిస్టెంట్ కల్పన తదితర గ్రామాల కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ అన్నారం గ్రామంలో ఇక్కడ ఎంపీఓ గారు పెద్ద బాధ్యత తీసుకొని వారు ప్లస్ మన కార్యదర్శి గారు ఉన్నారు. వారు ఒక్కసారి వారి ఒక మాటల్లో మనము ఎంపీఓ గారిని ఒకసారి వారి మాటల్లో అడుగుదాము. నమస్కారం సార్, ఇక్కడ జరిగిన విషయాలు చెప్పండి. గత నెల నుండి మేము క్షేత్రస్థాయిలో విచారణ చేసిన వివరాలను ప్రజల ముందు ఉంచడానికి ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రామసభలో భాగంగా ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైనటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డుల యొక్క పూర్తి జాబితాను ప్రజలందరికీ చదివి వినిపించడం జరిగింది. వారిలో వచ్చిన అభ్యంతరాలను మళ్ళీ స్వీకరించి, ఇంకా ఎవరికైనా తప్పిదాలు పోయినాయి అనుకుంటే వాటిని కూడా దరఖాస్తు ద్వారా స్వీకరించి వాళ్ళని కూడా ఈ 4 రోజుల్లో వెరిఫై చేసి 26వ తారీఖు నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేయబోయేటటువంటి ఈ పథకాలన్నింటినీ అర్హులైన వారి అందరి జాబితాను ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో భాగంగా జాగా లేని కూలీలకు గుట్ట జాగా కూడా లేని ఉపాధి హామీలో పనిచేసిన కూలీలను 54 మందిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసాలో ఇంతకుముందు అయితే ఏదైతే మనము రైతు బంధు కింద ఇచ్చే వాళ్ళందరినీ రైతు భరోసాలో 12,000 రూపాయలు పెంచి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 25 ఎకరాలు వ్యవసాయ యోగ్యంగా భూమిగా గుర్తించడం జరిగింది. అది గ్రామసభ ముందు ఉంచడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ 39 మనకు సిపెక్ సర్వే ద్వారా, ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా 134, మీ సేవ అడిషన్స్ ద్వారా 83, టోటల్గా 261 రేషన్ కార్డులు ప్రజల ముందు ఉంచడం జరిగింది. వాళ్ళందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇంకా రెండు మిగిలిపోయిన రేషన్ కార్డులకు దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు గత నెలలో ఉపాధ్యాయులు మరియు మా పంచాయతీరాజ్ ఉద్యోగులు అందరూ కలిసి ఇంటింటికి వెళ్లి యాప్ ద్వారా సేకరించిన జాబితాను టోటల్గా 250 ఇండ్ల జాబితాను చదివి వినిపించడం జరిగింది. అందులో ఇండ్లు, భూమి, జాగా ఉండి కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న వారి జాబితా ఒకటి, జాగా లేని వారి జాబితా 2 ప్రజల ముందు ఉంచడం జరిగింది. అక్కడ దాంట్లో కూడా ఇంకా ఎవరైనా మాకు తప్పిదాలు జరిగినాయి అని చెప్పి అనుకుంటే అవి కూడా మేము ఈ 4 రోజులు మా గ్రామ పంచాయతీలో తీసుకొని వీటితో పాటు వాటిని కూడా వెరిఫై చేసి పంపిస్తామని తెలపడం జరిగింది. టోటల్గా ఈ 4 స్కీములు 26వ తారీఖు లాంచ్ చేయడానికి మేము సన్నద్ధమైన మా గ్రామ పంచాయతీ నుంచి అన్ని లిస్టులను మేము ప్రభుత్వానికి పంపిస్తున్నాం. సార్ అట్లనే సార్, ఇప్పుడు 3 ఎకరాల 33 గుంటల పరిధిలో ఇక్కడ అన్నారంకు సంబంధించిన 3 ఎకరాల 33 పరిధిలో కావాలని చెప్పేసి అక్కడ కూడా కొంత ఏది సాగు చేయని వాటికి కూడా రైతు బంధు వస్తా అని చెప్పేసి అన్నారం గ్రామ ప్రజలు చాలా పెద్ద ఎత్తున మీకు గతంలో కూడా చేశారు. ఇంతకుముందు ఉన్న మీరు వేరే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా చేశారు. ఇప్పుడు దాని గురించి మీరు ఏమంటున్నారు? ఇప్పుడు అక్కడ ఇక్కడ 3 ఎకరాల 33 గుంటల్లో చెరువు అనేది ఒకటి ఉంది సార్. ఆ చెరువులో కొంతమంది కబ్జా చేశారు. ఆల్రెడీ వాళ్ళ పట్టాలు అయినాయి. మరి ఆ పట్టాల విషయంలో మీరు ఏమంటున్నారో ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు జనరల్ గా మనకు రైతు భరోసాలో గతంలో ఆల్రెడీ 10,000 రూపాయలు వస్తున్న వాటితో వ్యవసాయ యోగ్యం కానిది ఏదే ప్రభుత్వం గుర్తించమన్నది. అందులో మేము 25 ఎకరాల 32 గుంటలు నాన్ అవైలబుల్ ల్యాండ్స్ గా గుర్తించడం జరిగింది. అది కాకుండా మీరు చెప్తున్న 3 ఎకరాల 32 గుంటల గురించి మీరు ఇప్పుడు ఇచ్చిన దరఖాస్తు సర్వే నెంబర్ మేము రెవెన్యూ అధికారి అయినటువంటి మా తహసీల్దార్ గారికి పంపిస్తాం. అట్లాంటి ఏమైనా ఉంటే విచారణ చేసి దాన్ని కూడా ఆపేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం కార్యదర్శి గారి ముందు మాతో ఒక మాటలు మాట్లాడుతున్నాం. సార్ నమస్కారం, చెప్పండి. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం నిరంతర ప్రక్రియ ఇవాటి నాయకులు కాదు కాబట్టి ఓకే, థ్యాంక్ యూ. ఏబీసీ రిపోర్టర్ మహేందర్.